US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. 10% యారన్ సబ్సిడీకి సంబంధించి కోతలు విధిస్తూ కార్మికులకు నష్టం చేకూరే విధంగా విధానాలను అవలంబిస్తున్నటువంటి ప్రభుత్వము అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ మరి తగ్గించినటువంటి యారన్ సబ్సిడీని వెంటనే లీటర్కు ₹42 అందించాలనే డిమాండ్తో ఈ రోజు సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో టెక్స్టైల్ పార్క్ కార్మికులందరూ కూడా గేట్ ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి బతుకమ్మ చీరలకు సంబంధించి 2022-23 సంవత్సరాలకు సంబంధించి ఇక్కడ కార్మికులకు 10% యారన్ సబ్సిడీ రావాల్సి ఉంది. గతంలో ఒక మీటర్కు ₹42 యారన్ సబ్సిడీ 4 సంవత్సరాల పాటు అందించడం జరిగింది. మరి ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి చేనేత జౌళి శాఖ డైరెక్టర్ మేడం గారు ఎవరిని సంప్రదించకుండానే మరి కూలీ ఇచ్చిన కూలీ మీద 20% అని చెప్పి తగ్గించి కార్మికులకు నష్టం చేకూరే విధంగా విధానాలను అవలంబిస్తా ఉంది. మరి ఎవరిని సంప్రదించకుండా నిర్ణయం తీసుకుని కార్మికులకు నష్టం చేకూర్చే విధానాలను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాము. ఈ విషయంపై అధికారులకు ఇప్పటికే చేనేత జౌళి శాఖ అధికారులు కావచ్చు, కమిషనర్ గారికి కూడా లెటర్లు ఇచ్చినా కూడా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. నిన్ననే టెక్స్టైల్ పార్క్ సంబంధించినటువంటి కార్మికుల సబ్సిడీ వివరాలకు సంబంధించి విడుదల చేయడం జరిగింది. దానిలో చూస్తే ఒక్కొక్క కార్మికునికి ఈ 10,000, 20,000 మీటర్లు నడిపిన కార్మికునికి 15 నుంచి 25,000, 30,000 సబ్సిడీ రావాల్సిన కార్మికు కేవలం 5-6 వేల రూపాయలే వచ్చే పరిస్థితి ఉంది. వేలాది రూపాయలు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, అధికారులు స్పందించి కార్మికులకు యారన్ సబ్సిడీ గతంలో ఇచ్చిన మాదిరిగానే మీటర్కు ₹42 అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఈ సందర్భంగా మేము ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను మేము ప్రశ్నిస్తా ఉన్నాము. మరి గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి దానికంటే మేము మెరుగ్గా అన్ని విధాలుగా కార్మికులు ఆదుకుంటామని చెప్పి హామీ ఇచ్చిర్రు. మరి ప్రస్తుతం చూస్తే తగ్గించి కార్మికుల సంక్షేమ పథకాల్లో కోదలు వేసి కార్మికులకు నష్టం చేకూరే విధానాలను అవలంబించడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. మరి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. స్థానిక కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారు కావచ్చు, మరి వేములాడ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ ఆర్ శ్రీనివాస్ గారు కావచ్చు, మరి మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, వీరందరినీ మేము అడుగుతా ఉన్నాము. మరి ఈ కార్మికులకు సంబంధించిన యారన్ సబ్సిడీని కార్మికులకు నష్టం చేకూరే విధానాలు చేయమని చెప్పి మీరు అధికారులకు చెప్పారా, లేకపోతే అధికారులు మీకు సమాచారం లేకుండా చేశారా అని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ 2-3 రోజుల్లోపు కనుక వెంటనే స్పందించి ఇక్కడ టెక్స్టైల్ పార్క్ లో కార్మికులకు మీటర్కు ₹42 చొప్పున యారన్ సబ్సిడీ అందించకుంటే గనక మరి పెద్ద ఎత్తున మేము ఉద్యమం చేపడతాము. అవసరమైతే టెక్స్టైల్ పార్క్ లో మరి విధులు బహిష్కరించి సమ్మెలోకి కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేయడం జరుగుతా ఉంది. మరి గత ప్రభుత్వం ఏదైతే ₹42 ఒక మీటర్కి ఇవ్వడం జరిగింది, మరి ఆ ₹42 4 సంవత్సరాలు ఆ ప్రభుత్వం అందించింది. మరి ఈ ప్రభుత్వం వచ్చేసరికి మరి మార్పు తేవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అందరూ కోరి తెచ్చుకున్న ప్రభుత్వం మరి కార్మికులకు ఇంత నష్టం చేకూర్చని ఎవరు కల్లో కూడా అనుకోలేదు. మరి గత ప్రభుత్వం ఇచ్చిన మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా ₹42 ఇవ్వాలి, ఇచ్చి తీరాలని చెప్పేసి కార్మికులందరూ మరి రోడ్డు మీద వచ్చి ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి మాకు ఎలాంటి సమాచారం లేదు. మరి అక్కడ మన హైదరాబాద్ లో మేడం గారు కూడా మాకు ఎలాంటి సమాచారం లేకుండా ఇక్కడ కూడా ఏడి గారు, సిరిసిల్లలో ఏడి గారు కానీ, మా పార్కుల ఏడి గారు కానీ మాకు ఎలాంటి సమాచారం లేకుండానే మరి తగ్గించి వేతనం మీదకెళ్లి మేము పొందిన కూలి మీదకెళ్లి 20% అని చెప్పేసి ఒక కార్మికునికి 34,000 వచ్చే కార్మికునికి 10-12,000 వచ్చే పరిస్థితి ఏర్పడ్డది. మరి ప్రభుత్వం మరి కార్మికులకు అన్ని విధాలా మేలు చేస్తామని చెప్పడం జరిగింది. మరి ఆ మేలు చేయడం అనేది ఇదేనా అని మేము అందరం కార్మికులందరం అడుగుతా ఉన్నాము. ఇక్కడ ఉన్న మంత్రులు, ఇక్కడ ఉన్న మన స్థానిక ఎమ్మెల్యేలు అయినటువంటి మన వేములవాడ ఎమ్మెల్యే గారు, మరి అట్లే కరీంనగర్ ఎమ్మెల్యే మన ప్రభాకర్ గారు, వీళ్ళందరూ చొరవ తీసుకుని కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత వారిపైన ఉండదని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను వాళ్లకు. మరి కార్మికుల పట్ల ఇట్లా నిర్లక్ష్యం వహించడం సరైన పద్ధతి కాదు. కార్మికులకు యథావిధిగా గత ప్రభుత్వం అందించిన విధంగానే ఈ ప్రభుత్వం కూడా అందించి తీరాలని చెప్పేసి మేము అందరం కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ఏదో ఒక రోజు పెద్ద ఎత్తున మరి పనులు బంద్ పెట్టి మాకు వచ్చేంత వరకు మేము పనులు బంద్ పెట్టి రోడ్డు మీద బయటించడానికి కూడా వెనకాడమని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. లేని పక్షంలో మరి గత ప్రభుత్వము మరి ఏ విధంగా అందించిందో మరి ఈ ప్రభుత్వం మరి ఇక్కడ ఉన్న ఏడి గారు కూడా మాకు మభ్యపెట్టి 2 పన్నులకు ₹42 ఇప్పిస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు వచ్చేసరికి అటు 30 ఇటు 30 అని చెప్పేసి 60 ఇవ్వడం అనేది ఎంతవరకు న్యాయమని కార్మికుల పక్షాన కోరుతా ఉన్నాను. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం ఉంటుంది. కాబట్టి 2-3 రోజులలో స్పందించి ఇక్కడ ఉన్న అధికారులు, అక్కడ ఉన్న నాయకులు స్పందించి మాకు యథావిధిగా అందించవలసిందిగా కోరుతా ఉన్నాను, డిమాండ్ చేస్తాను.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.